కూడా వార్తలను చూడడం లేదు. మీకు విషయ పరిజ్ఞానం తక్కువ ఉంది అని దీన్ని బట్టి అర్థమైపోతా ఉంది. మూడు రోజులకు ముందే చీరాలలో 20 మందిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగినప్పుడు అడ్డుకున్నారు తెలుగుదేశం నాయకులు అని చెప్పి అరెస్ట్ చేశారు. అది కూడా మీకు తెలియలేదంటే మీ దగ్గర విషయం లేదు అని అర్థం. ఏమండి, అబద్ధాలు అసత్యాలు నమ్మే రోజులు పోయినాయండి. మీరేమన్నారు? మాదిరెడ్డి గారు అర్థ సత్యాలు సమాచారం మీ దగ్గర ఉంటే సమగ్ర సమాచారం ముందు ఉంచండి, అంతేగాని మీరు అర్థ సత్యాలు మాట్లాడద్దండి. మీరు చాలా మంచోళ్ళు అనుకుంటున్నా నేను. వైసీపీ నాయకుల్లో మీరు కొంచెం మంచోళ్ళు అనే ఆలోచన నాకుంది, మీ మీద అభిప్రాయం ఉంది. ఎందుకంటే మీరు కొన్ని సత్యాలు మాట్లాడుతున్నారు. మీరు ఆ సత్యాలు కూడా ఇప్పుడు అర్థ సత్యాలు మాట్లాడుతున్నారు. అందరిలాగా అందరూ వైసీపీ నాయకులు కార్యకర్తలాగా మీరు కాదు అని నేను అనుకుంటున్నాను. మీరు అదే విధంగా ఉంటానంటే చంద్రబాబు నాయుడు గారు ఆశించింది జరగలేదనేది నా అభిప్రాయం. మీరు జరిగిందని అనుకుంటే నేను చేయగలిగేది లేదు. ఆయన ఏదైతే ఆశించాడో రోడ్డు స్తంభించిపోతాయి. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడం కోసం, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టి అరెస్టు చేసి, తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసేదాని కోసం ప్రయత్నం చేసి, ఇక్కడ నుండి నంద్యాలలో ఉన్నటువంటి కోర్టులో ఆయన్ను అడ్మిట్ చేయకుండా గుంటూరుకు తీసుకెళ్లే సందర్భంలో దాదాపు గుంటూరుకి తీసుకెళ్లడం కోసం తెల్లవారితో ఇక్కడ 3 గంటలకో 4 గంటలకో ఆయన అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేసి అక్కడ నుండి తీసుకెళ్లేదానికి గుంటూరుకి దాదాపు 7 గంటల సమయం పట్టిందంటే మీరు ఆలోచించండి. రైట్, ఒకసారి తిరుమలరావు గారు జాయిన్ అయ్యారు. తిరుమలరావు గారు, ఇప్పుడు మీ ఆడియో ఓకేనా? నంద్యాల నుండి ఓకే, వినిపిస్తుంది. ఒక్క నిమిషం. నాయుడు గారు సురేంద్ర నాయుడు గారు నుంచి మాట్లాడుతుంటే నాకు చాలా విచిత్రంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు క్లియర్ కట్ గా అడిగింది, సార్ మనము హెలికాప్టర్ లో వెళ్ళిపోదాము అని. ఆయనకి ఏ రకమైన గొడవలు చేసే ఉద్దేశం లేకపోతే, ఏ రకమైన అల్లర్లు సృష్టించడానికి ఆలోచన లేకపోతే ఎందుకు హెలికాప్టర్లు వెళ్ళలేదు? ఎందుకు బై రోడ్డు వచ్చాడు? ఆ మాత్రం 40 ఏళ్ళు అంత వయసు ఉంది, 40 ఏళ్ళు ఇండస్ట్రీ మొన్న అని చెప్పుకుంటాడు. ఎందుకు ఒప్పుకోలేదు హెలికాప్టర్ రావడానికి? ఇది ఒక విషయము. మీరు దాని నుంచి సురేంద్ర నాయుడు గారు ఆయన మాట్లాడుతున్నారు కదా, ఒక నిమిషం ఆగండి. సురేంద్ర నాయుడు గారు, 40 సంవత్సరాల రికార్డ్ అనేది రికార్డ్ అది. టీడీపీ ఎథిక్స్ అంటున్నారు మీరు. 23 మంది ఎమ్మెల్యేలు కొనుగోలు చేసినప్పుడు ఎథిక్స్ మీకు మాట్లాడేదానికి అంటే ఆయన నన్ను అరెస్ట్ చేస్తున్నారంటే తప్పుడు కేసుల్లో హెలికాప్టర్ తెస్తే హెలికాప్టర్ ఎక్కేసి వెళ్ళిపోవాలా? మేమా అరెస్ట్ చేయటం ఇవన్నీ తర్వాత మీకు లోకజ్ఞానం లేదు. మీకు అసలు కేసుల గురించి తెలియదు. మీకు లోకజ్ఞానం లేదు. ఫస్ట్ తెలుసుకోండి. ఇదంతా కాదు, డైరెక్ట్ క్వశ్చన్ మీకోటే. చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు నేను హెలికాప్టర్ లో తీసుకెళ్తామన్నప్పుడు ఎందుకు ఒప్పుకోలేదు? హెలికాప్టర్ ఒప్పుకోవాలి అంటే మీరు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తామంటే మేము హెలికాప్టర్ ఎక్కాలని మేము ఒప్పుకోవాలన్నా? తప్పుడు పనులు చేస్తూ ఉందే మీకు? తప్పుడు పనులు చేస్తూ చూస్తుంటా. ఉందే బుర్ర ఉండాలా? నీకు బుర్ర ఉండాలా? నీకు బుద్ధి ఉండాలా? మాట్లాడేదన్నా ఉంటే కొంచెం నువ్వు కేసు పెట్టి, నువ్వు తప్పుడు కేసు నువ్వు పెట్టి నువ్వు హెలికాప్టర్ తీసుకొస్తే మేము హెలికాప్టర్ ఎక్కేసి వెళ్ళిపోవాలా? మరి తప్పుడు కేసు అయితే ఎందుకు జరగలేదు? నువ్వు చెప్పాలి. తప్పుడు కేసులు ఈ ఎథిక్స్ గురించి మాట్లాడకండి. 23 మంది ఎమ్మెల్యేలు కొనుగోలు చేసినప్పుడు ఎథిక్స్ నువ్వు చేసింది ఏంటి? 22 మంది ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి నువ్వు చూసావా? 23 మంది ఎమ్మెల్యేలు ఏం ఎథిక్స్?
23 నీ దగ్గర విషయం మాట్లాడయ్యా. దానికి సమాధానం నీ దగ్గర చెప్పు. నీ దగ్గర విషయం ఉంటే విషయం మాట్లాడు. సబ్జెక్ట్ లేనప్పుడు ఇలానే ఉంటాయి. నీ దగ్గర సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ లేనప్పుడు ఇలానే అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటారు. నువ్వు ఫస్ట్ మాట్లాడినప్పుడు వీరు నీకు అర్థమవుద్ది. ఎదుటి మాట్లాడినప్పుడు వినకపోతే అర్థమవుతుంది నీకు. ఫస్ట్ నేర్చుకో. ఏంది నువ్వు మాట్లాడేది? నేర్చుకో. ఏంది నువ్వు మాట్లాడేది నేను వినేది నువ్వు. నువ్వు మాట్లాడేది నేను నువ్వు కేసు పెట్టేసి నువ్వు అన్ని కేసు పెట్టేసి మన మనుషులు తర్వాత పార్టీలు ఏకవచనాలు ఒక మాట అన్ని 23 మంది పొందాం. ఏమైతే నీ ఎథిక్స్ అంటే ఎథిక్స్ గురించి మాట్లాడుతున్నారు మీరు. నీవు సపోర్ట్ చేసుకో, సపోర్ట్ గా మాట్లాడు. ఎదురు కామెంట్ చేయమాక, నోరు రామాక. మాధవరెడ్డి గారికి సమాచారం లేదు. తిరుమలరావు గారు ఆ విషయం పక్కన పెట్టి సరే ఈ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడండి. పీవీపీ గారు సంచలనమైన ట్వీట్ చేశారు. ఒక నిమిషం